వెంటనే 24 గంటల్లో వస్తున్నాయని చెప్తా ఉంటారు, కానీ క్షేత్రస్థాయిలో ఆ రకంగా రైతులు చెప్పడం లేదు. ఇప్పుడే నేను తెలుసుకుంటే దేవరకొండ ప్రాంతంలో మరి వారం రోజుల వరకు కూడా డిండి మండలం కందుకూరు గ్రామం కొనుగోలు కేంద్రంలో వారం రోజుల పాటు డబ్బులు రావడం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి కొద్దిగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నట్టు రైతాంగం చెప్తా ఉంది. సరే, ముఖ్యంగా గతంలో కూడా ఒక సందర్భంగా చెప్పాం, ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కొనుగోలు కేంద్రం కాడి ఒక తూకం ఉంటుంది, మిల్లర్ల కాడికి పోయే వరకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఈ మధ్యకాలంలో దేవరకొండ ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది, కానీ దాన్ని మరి ఎంఆర్ఓ గారు చెప్పినట్టుంది. కానీ చాలా మిల్లు, సాయిరామ్ మిల్లు, అనేక మిల్లులు చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారని నేను ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల సరే, ఏదైనా కూడా ఒక మంచి ప్రయత్నంతోనే ఈ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది. అక్కడక్కడ దేవరకొండ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందుల్ని కొద్దిగా అరికట్టేందుకు మరి అధికారులు చొరవ తీసుకుంటే ఇది పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్లు అనేది సరే, మరి ఇప్పుడే గౌరవ మంత్రి వర్యులు చాలా అనుభవజ్ఞులు, చాలా సందర్భాల్లో నిజంగా పేదవానికి అందాలనేది మంత్రులంతా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మనం తీసుకుంటప్పుడే ఇందిరమ్మ కమిటీల పేరుతో తీసుకుంటా ఉన్నాం, అక్కడ రాజకీయాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో పేదవాళ్ళకు, గుడిసె ఉన్న వాళ్ళకు రావడం లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇచ్చినటువంటి ఇండ్ల మీద అధికారులే దాన్ని స్వయంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ రకంగా చేస్తే పేదలందరూ కూడా అవుతందుకు అవకాశం ఉంది. అయినా కూడా ఇప్పటికి చాలామంది మరి ఉన్న ఇండ్లు అర్హులకు రాలేదనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది. దాన్ని ఆలోచన చేయడానికి అధికారులు కొద్దిగా చొరవ తీసుకునే ప్రయత్నం చేయాలి. చాలా వరకు మాత్రం ఆ రకంగా ఉన్నదని సందర్భం గుర్తు చేస్తూ, ముఖ్యంగా రైతాంగం విషయంలో సరే, ముఖ్యంగా మనం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పత్తి విత్తనాలు చాలా ఉన్నాయి. సరే, ఈ పత్తి విత్తనాలు అనేది కొంత అధికారులు షాపుల మీద తనిఖీ చేస్తున్నా కూడా ఇంకా కూడా ఎక్కడో మరి గ్రామీణ ప్రాంతాలలో ఈ కల్తీ విత్తనాలు బూతునూరుకి వెళ్ళి మరి వస్తున్నట్టు కనబడతా ఉంది. బూతునూరు ప్రాంతంలో మరి ఎందుకు వస్తున్నాయో అర్థమైతే, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైతే లేదు. కాబట్టి కొద్దిగా ఆ బూతునూరు ప్రాంతంకి వెళ్ళి వచ్చే విత్తనాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గతంలో రైతాంగం. కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ, మరి రాబోయే కాలంలో ముఖ్యంగా విత్తనాలు కానీ డిఏపి ఫర్టిలైజర్ విషయంలో మరి జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం మాదిరి కాకుండా ఈ జిల్లా మంత్రులు అందరూ కూడా చాలా వరకు మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ కొద్దిగా క్షేత్రస్థాయిలో ఇప్పుడు మంత్రి గారు చెప్పారు.